వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2025కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు నందిని సిద్ధారెడ్డి గారికి 2025 సంవత్సరానికి గాను ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వారికి లభించడం అనేది జరిగింది. సిద్ధారెడ్డి గారు రచించినటువంటి కవిత సంపుటి అనిమేష దానికి సంబంధించి వీరికి ఈ యొక్క పురస్కారం లభించడం జరిగింది. ఇక్కడ అనిమేష అంటే మనం దాని యొక్క అర్థం గుర్తుపెట్టుకోవాల్సింది రెప్పలు వాల్స్ అన్నది అనేటటువంటి పాయింట్గా మనం ఇక్కడ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రపంచ దేశాలు కరోనా కాలంలో ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలను ఇతివృత్తంగా తీసుకుని అనిమేష అనేటటువంటి కవితలకు సంబంధించినటువంటి చిత్రీకరణ వీరు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కవితా సంపుటిలో 19 అధ్యాయాలు, 19 కథా వస్తువులు, 19 కోణాల్లో వీరు చిత్రీకరించడం అనేది జరిగింది. అయితే అనిమేష్తో సహా 24 భాషల్లో ఈ యొక్క ఉత్తమ రచనలు చేసినటువంటి వారికి 24 మందికి కూడా ఈ యొక్క పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వారికి లభించడం అనేది జరిగింది. అయితే తెలంగాణకి సంబంధించినట్టు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా, ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, తొలి చైర్మన్గా వీరు 2017 మే 2 నుంచి మే 2020 వరకు కూడా వారు అకాడమీ చైర్మన్గా, తొలి చైర్మన్గా వారికి దానికి సేవలు అందించడం అనేది జరిగింది. అయితే వీరు పొందినటువంటి ఇతర పురస్కారాలు, అవార్డులకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వీరు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని 2010లో నాగేటి సాలల్ల నా తెలంగాణ అనే పాటకు సంబంధించి వీరు ఈ యొక్క నంది పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగింది. వారికి దాశరథి సాహితీ పురస్కారం కూడా వీరికి లభించింది. అయితే వీరు రచించినటువంటి గ్రంథాలు, బుక్స్ గురించి ఒకసారి మనం చూస్తే ఇక్కడ కవితా సంపుట్లు 2 ఉన్నాయి. ఒకటి భూమి స్వప్నం, 2 ప్రాణహిత, 2 మనకి కవితా సంపుట్లు. అలాగే సిద్ధాంత గ్రంథానికి సంబంధించి ఆధునిక తెలుగు కవిత్వం, వాస్తవికత, ఆది వాస్తవికత అనేటువంటి ఒక సిద్ధాంత గ్రంథాన్ని వీరు రచించడం జరిగింది. ఇతర రచనలు ఒకసారి మనం చూస్తే చిత్రకన్ను, సంభాషణ, దివిటి, ఆవర్ణనం, ఇక్కడి చెట్ల గాలి, ఇగురం, నది పుట్టుబడి, ఒక బాధ కాదు అనేటటువంటి గ్రంథాలు వీరు రచించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. థ్యాంక్ యూ.